ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా చూస్తూ ఉండండి, ఉద్రేక పడకుండా చూస్తూ ఉండండి. ఇదిగో ఈ మాత్రలు తీసుకొచ్చి రోజుకు 3 చొప్పున వాడుతూ ఉండండి. జాగ్రత్త. నా భాగ్యలక్ష్మిని ఒక్కసారి కళ్ళారా చూసుకునే భాగ్యం లేకుండా తింటేశాడు. న్యాయం, వాడి తప్పేం లేదు. ఈ శిక్షకు నేను అర్హుణ్ణి. నాన్న 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 ఏమిటి? ఎవరు నేను తింటేసింది? చెప్తాను. నా కథ ముగింపుకు వచ్చింది. ముగిసే ముందు నా కథంతా మీతో చెప్తాను. అమ్మ శాంత, నా డ్రాయర్లో ఫుడ్ ఫర్ ద సోల్ అని మహాత్మా గాంధీ గారు రాసిన పుస్తకం ఉంది, తెచ్చిపెట్టమ్మా. నాన్న ఆవేశపడకండి, మీ ఆరోగ్యం అసలే బాగోలేదు. ఇంకా ఆరోగ్యం ఏమిట్రా? నా శిక్ష పూర్తిగా వస్తుంటాను. నాన్న ఆ ఫోటో ఎవరిదా నాన్న? ఈవిడేరా నా మొదటి భార్య పార్వతి, ప్రకాష్ తల్లి. అంటే ప్రకాష్ మీ అన్నయ్యరా. నువ్వు అనేది ఏమిటి నాన్న? నాకేం అర్థం కావట్లేదే. వివరంగా చెప్తాను. 25 ఏళ్ల క్రితం పార్వతిని నేను అగ్నిసాక్షిగా వివాహం ఆడాను. అకస్మాత్తుగా ఆమె కళ్ళకి ఏదో జబ్బు చేసి రాను రాను దృష్టి క్షీణించడం మొదలుపెట్టింది. ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. పుట్టుకతోనే వచ్చిన ఏదో లోపం వల్ల ఆమె కళ్ళు పోతాయని, పోతే తిరిగి రావని, ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు ఏనాడో చెప్పానని డాక్టర్ నాతో చెప్పాడు. నా గుండెల్లో గతుక్కుమంది. నిజం దాచి నన్ను మోసం చేసి పార్వతిని నాకు అంటగట్టారని బాధపడ్డాను. నేను ఊళ్ళో లేనప్పుడు తొందరపడి మా నాన్న పార్వతిని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లి వదిలేశాడు. మళ్ళీ మా గడప దొక్కదని గట్టిగా చెప్పాడు. పాపం, పార్వతి అప్పుడు గర్భవతి. నేను ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాను. పార్వతిని మళ్ళీ తీసుకురావాలని వాళ్ళ ఊరు వెళ్ళాను. కానీ అప్పటికే వాళ్ళ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎన్నో చోట్ల వెతికాను, పార్వతి జాడే తెలియలేదు. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుందనుకున్నాను. ఆ పుణ్యవతికి జరిగిన అన్యాయానికి జీవితమంతా లోన కుమిలిపోయాను. ప్రతిరోజు నా దగ్గర చదువుకోవడానికి వచ్చేది. నా కుమారుడైన సంగతి నాకు తెలియదు. తెలిసిన తర్వాత అతను నన్ను దగ్గరికే రానివ్వలేదు. నా పార్వతిని నన్ను చూసుకోనివ్వలేదు. వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నాకంతే చాలు. నేను శాశ్వతంగా కన్ను మూసే లోపల 2 కోరికలు. పార్వతికి నా క్షమాపణలు చెప్పుకోవడం, నా పెద్ద కొడుకు ప్రకాశం ఒక్కసారి గాఢంగా కౌలించుకోవడం. ఈ 2 కోరికలు నెరవేరితే తృప్తిగా కన్ను మూస్తాను. నెరవేర్తానన్నా, నీ కోరికలు తప్పకుండా నెరవేర్తాయి. పెద్దమ్మను అన్నయ్యను నేను తీసుకొస్తాను. లాభం లేదు. ప్రకాష్ నన్ను క్షమించు. నేను తీసుకొస్తాను. శాంత, నాన్నగారిని జాగ్రత్త చూస్తాను. నేను ఎప్పుడే వస్తాను. ఇన్నాళ్ళు కడుపులో ఎంత బాధ దాచుకున్నావు నాన్న. దాచుకోక ఏం చేయమంటావమ్మా? మీ అమ్మ శాంత, నువ్వు ఇలా అంటావని నాకు తెలిసే. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? నీదేనమ్మా. అవునమ్మా, మీ నాన్న పోతూ పోతూ నీతో పాటు 50,000 రొక్కం కూడా ఇచ్చిపోయాడు. ఆ డబ్బుతోటి ఇల్లు కొన్నారమ్మా. ఇంతటి ప్రతి నెల నీ పేర బ్యాంకులో వేస్తున్నాను. అది ఇప్పటికీ 60,000 ఏం తల్లి. నాన్న, నువ్వు బ్యాంక్ లో పెట్టుకొని నీ చాలని జీతంతో ఇన్నాళ్ళు ఇన్ని అవస్థలు ఎందుకు పడ్డావు నాన్న? చేసిన పాపం చాలుదామ్మ. ఆడపిల్ల డబ్బు. ఎవరు మీరు? నీ పేరు ప్రకాష్ కాదు? అన్నయ్య. ఎవరండి మీరు? నేను అన్నయ్య, ప్రొఫెసర్ కృష్ణారావు గారి అబ్బాయి, నీ తమ్ముడిని. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను అమ్మను తీసుకెళ్ళడానికి. ఎక్కడికి?
చూడటానికి వీల్లేదు. అమ్మ కొంట్లో బాగలేదా? అవును, అయితే తప్పకుండా చూడాలి. చూడటానికి వీల్లేదు. చూడాలి, మీకే చెప్పేది. తప్పకుండా చూడాలి. ప్రకాష్, ప్రకాష్, ఎవరు నాయన? అమ్మా, ఎవరు బాబు? నీ చిన్న కొడుకు ప్రొఫెసర్ కృష్ణారావు గారు అబ్బాయి. నాన్నగారు నన్ను ఇక్కడ పంపించారమ్మా. ఆ? అమ్మా, నీకు జరిగిన అన్యాయానికి క్షమాపణ వేడుకుని నేను ఇంటికి తీసుకెళ్ళాలని వచ్చానమ్మా. మీ నాన్నగారు కులాసాగా ఉన్నారా బాబు? కులాసాగా ఎలా ఉంటారమ్మా? 20,000 కంటే కన్నీరు అడిగితే ఆ ఇల్లు ఏం బాగుపడుతుందమ్మా? బాబు, నాన్నగారు ఏమన్నారు? ఈ పుట్టిదాన్ని కరుణించారా? నన్ను క్షమించారా? క్షమించవలసింది ఆయన కాదమ్మా, నువ్వు. నిన్ను చూడాలని నాన్నగారు ఎంతో తహతహలాడారట. అన్నయ్యను కూడా ప్రతిమలాడారట. కానీ అవేమీ వినిపించుకోకుండా అన్నయ్య నాన్నగారిని బయటకు గింటి వేశారట. ఈ బాధతో నాన్నగారికి రక్తపోటు ఎక్కువై మంచం పట్టారమ్మా. బాబు, అమ్మా, ఇప్పుడు నాన్నగారికి 2 కోరికలు మిగిలాయమ్మా. నిన్ను క్షమాపణ వేడుకోవటం, అన్నయ్య మనసారా ఒక్కసారి కౌగలించుకోవటం. ఈ 2 కోరికలు తీరకపోతే నాన్నగారు మనకు దక్కడమ్మా. ప్రకాష్, విన్నావా నాయన? నేను ఒక్కటే నమ్మాను. ఈ ప్రపంచంలో ఉన్న నాకు తల్లి ఒక్కటేనమ్మా. ఆమె తృప్తి నా తృప్తి, ఆమె ఆనందమే నా ఆనందం. నువ్వు నీ దేవుడి దగ్గరికి వెళ్తానంటే నేను కాదంటానా? శాంత, ఏనాన్న? పద్మకి ఎలా ఉందమ్మా? తలుపులేసుకుని లోపల పడుకున్నది. పిలవమంటారా? వద్దమ్మా, నన్ను దగ్గర కూర్చో. శేఖర్ ఇంకా రాలేదా? ఈ ఆఖరి గడియల్లో వాడు కూడా నా దగ్గర లేకుండా పోయాడు. నాన్న, పెద్దమ్మ వచ్చింది. నాన్నగారు చూడండి, ఎవరు వచ్చారు చూడండి. పార్వతి, స్వామి, పార్వతి, స్వామి, పార్వతి, స్వామి, పార్వతి. స్వామి, స్వామి, ఎంతకాలం ఎందుకు పార్వతి నిన్ను పార్వతి, స్వామి. నేను నీ కాళ్ళు పట్టుకోవాలి పార్వతి. అయ్యో, అంత మాట అనకండి. నేనంత పాపిని కాదు. నాయన ప్రకాష్, ఇప్పటికైనా నన్ను క్షమించగలవా? ప్రకాష్, ప్రకాష్. పార్వతి, నీకోసం దేశమంతా గాలించాను. నా జీవితం అంతా నేను తలుచుకుని కుమిలిపోయాను పార్వతి, కుమిలిపోయాను. శేఖర్ అంతా చెప్పాడు. పోనివ్వండి, ఇదంతా నా పూర్వజన్మ దుష్కృతం. ఈ జన్మలో ఇలా శిక్ష విధించాడు భగవంతుడు. మళ్ళీ నా తపస్సు ఫలించి మీ పాదాల దగ్గరికి పంపించాడు. ఏమండి, నా చెల్లెలు ఎక్కడా? అమ్మా, ఇదిగో మా అమ్మ. నాళ్ళకి నేను ఇంటికి నువ్వు వచ్చి గొప్ప చెప్తున్నా. శేఖర్, రా నాయన. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి అని వాపోయేవాడివి. మీ అమ్మ, ఇవే మీ అమ్మ. అక్క, ఇవి నీ చిన్న కొడుకు. కూతురు లేదు, వెళ్ళిపోయింది. పద్మ, బాధపడదు పద్మ. మనకు శాంతే కూతురు కోడలు కూడా. అమ్మ శాంత, రామ్. ప్రకాష్, రాను. నిన్ను నా స్నేహితుని బిడ్డను చేసుకున్నాను కదా. నా స్నేహితుని బిడ్డ ఏదమ్మా నీ కుడి చెయ్యి. అమ్మా, ఈ ముసలాడి మీద ఎవ్వరికీ లేని ఆప్యాయత నీకెందుకమ్మా? పెద్దవారు గనక, నన్ను పెంచి పెద్ద చేశారు గనక. నిన్ను పెంచానే గాని చిత్రను కన్నాను కదమ్మా. దాన్ని చూడు,
నన్ను తలవనైనా తలవదు. దానిని ఏం ప్రయోజనం లేదు. అంతా తల్లి